హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు జీవన్ అఫీషియల్. ఈరోజు స్పెషల్ చికెను శనగపప్పు కర్రీ. నేను ఎప్పుడు తినలేదు. టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది టేస్ట్. చికెన్లో శనగపప్పు కర్రీ ఏంటి అనుకున్నాను, మరి నేనైతే ఇప్పుడు తినలేదు. కర్రీ అయితే చాలా బాగుంది. ప్రాసెసింగ్ చూడండి, 3 కేజీలు చికెన్ తెచ్చుకున్నాం. 3 కేజీల చికెన్కి అందులో 1 కేజీ శనగపప్పు. ముందుగానే శనగపప్పు ఏం చేశారంటే ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నారు. అంటే మరి ఎక్కువ కాదు తక్కువ కాదు, సమానంగా ఉడకబెట్టాలంట. దాంట్లో అది శనగపప్పు మాత్రం కరెక్ట్గా ఉండాలంట, లేదంటే మొత్తం పాడైపోద్దండి కర్రీ. మరి అంతా ప్రాసెసింగ్ చూడండి, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో క్లైమాక్స్లో ఒక 70% చికెన్ ఉడికిపోయాక అప్పుడు ఈ శనగపప్పు అంతా అందులో వేసుకుని కలుపుకొని లాస్ట్లో దానికి ఏమేమి కావాలన్నీ వేసుకున్నారు, మసాలాలన్నీ. టేస్ట్ అయితే మాకు చాలా బాగుంది. మీకు కానీ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.